తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అలానే నా తండ్రి నా కోడలి కడుపున నా ఇంట వారసుడిగా పుట్టబోతున్నాడని చాలా ఆనందపడుతూ ఉన్నాను. ఇదే సమయంలో మీరు ఇలాంటి మాటలతో నన్ను బాధ పెట్టకండి అంటూ నాగార్జున గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది. అసలు అదేమిటి అంటే నాగార్జున గారు తన కోడల మీద ఎక్కువ కేర్ చేసుకుంటున్నారని, అలానే తన కోడలతో ఎక్కువగా బయట కనిపించడంతో చాలామంది అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటూ మీరు ఎక్కువగా శోభిత కనిపిస్తూ ఉన్నారు, నాగ చైతన్య గారు ఏమాత్రం కూడా కనిపించడం లేదు అంటూ తండ్రి లాంటి మామగారిని పట్టుకొని తప్పుడు మాటలతో ప్రచారాలు చేస్తూ ఉన్నారు చాలామంది నెటిజన్స్. నాగ చైతన్య సమంతాన్ని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పుడు నాగ చైతన్య సమంత అని కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవలసి వచ్చింది. అయితే సమంత విడిపోయాక నాగ చైతన్య ఒంటరివాడిగా మిగలడంతో దాని తర్వాత శోభితను ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా మరోసారి వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు శోభిత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందని, అలానే త్వరలోనే తన తండ్రి తన కోడలి కడుపున పుట్టబోతున్నాడని నాగార్జున గారు అయితే చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇదే సమయంలో నెటిజన్స్ మాటలకు కొంచెం ఫీల్ అవ్వడం కూడా జరిగింది. కానీ నా తండ్రి నా ఇంట పుట్టుతున్నాడు, అలానే వారసుడు రాబోతున్నాడు అంటూ చెప్పుకురావడంతో నా తండ్రిని ఎలానో కోల్పోయాను, ఈ బిడ్డనైనా మీరు హ్యాపీగా రానివ్వండి అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు.